హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. నేనేంటి ఇలా ఉన్నాను, ఇలా రెడీ అయ్యాను అనేసి అనుకుంటున్నారా? అవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూసేసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ఈ వీడియోలో మీకు కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉన్నాయండి. కొన్ని లైవ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటి, ఎలా ఉంటాయి, ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అనేసి అయితే ఇప్పుడు తెలుసుకునేద్దాం అన్నమాట. ఇప్పుడు మేము బోస్టన్లో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. బోస్టన్లో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కలిసి మేము ఒక ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాము. సో మేమైతే ఇప్పుడు కార్ ఎక్కేసేసి ఈవెంట్కి అయితే బయలుదేరేస్తున్నాం అనమాట. మా పిల్లలకి అందరూ కూడా, మన వ్యూవర్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్పేస్తున్నారు. మీరు కూడా హాయ్ అయితే చెప్పేసేయండి. సో దే ఆర్ ఎక్సైటెడ్ ఫర్ ద ఈవెంట్. మేమైతే ఈవెంట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడండి, పార్కింగ్ లాట్ అయితే ఎంత పెద్దగా ఉందో, ఎన్ని కార్లు అయితే వచ్చాయో, ఇంకా అయితే వస్తూ ఉన్నాయండి. మేము కొంచెం ఎర్లీగా రీచ్ అయిపోయాము. సో ఇప్పటికే మీకు ఇదేంటనేది అయితే అర్థమైపోయి ఉంటుంది. మేము బీచ్ పార్టీకి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా బీచ్ యాక్సెసరీస్ అన్ని తీసుకొని బీచ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. మేము పార్కింగ్లో కార్ పార్క్ చేసేసి పార్కింగ్ టికెట్ అవన్నీ అయితే తీసేసుకుంటున్నాము. ఎంట్రీ అవ్వంగానే బ్యూటిఫుల్ ఎంట్రీ అయితే మాకు కనిపించింది. చూడండి, కైట్స్, వావ్ కదా. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూడండి, ప్లేన్ ఎంత బాగున్నాయో. ఇదేనండి మన బీచ్ పార్టీ జరగబోయే లొకేషన్. ఈ టెంట్ అంతా కూడా హైర్ చేసుకున్నారు ఫుల్ డేకి. సో మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా కలిసి ఈ పార్టీని అయితే కండక్ట్ చేస్తున్నారు. మేము ఎంటర్ అవ్వగానే మాకు ఒక లేబుల్ అయితే ఇచ్చారు, పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నామని. అలాగే అక్కడ పిల్లల కైట్స్ అన్నీ కూడా తీసేసుకున్నారనమాట. సో ఎల్లో కలర్ లేబుల్ అండి, ఇది ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఈవెంట్కి అలౌడ్. చూడండి, వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ కోసం గీ అయితే తెచ్చేశారు. మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ తెచ్చి పెట్టారనమాట. ఇక్కడ లైవ్ ఈవెంట్ అన్నాను కదా, లైవ్గా కుక్ చేయడానికి గ్యాస్ స్టవ్, సిలిండర్స్ అన్నీ తెచ్చారు. బీచ్ చైర్స్ అన్నీ తెచ్చి చెట్ల కింద వేసుకొని ఆల్రెడీ రిలాక్స్ అవ్వడానికి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అలాగే మనకి అక్కడే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ని అయితే కుక్ చేస్తున్నారు. ఫుడ్ని అంతా హీట్ చేసుకోవడానికి ఓవెన్స్ అన్నీ తెచ్చారు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి అయితే పెట్టారు. ప్లేట్స్, కప్స్ అన్నీ మనకి ఇంకా ఈవెంట్ జరగటానికి, ఫుడ్ తినటానికి, ఎంటర్టైన్ అవ్వటానికి ఏమేమి అవసరమో అన్నీ అయితే అరేంజ్ చేశారు. ఆర్గనైజింగ్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పిల్లలకి అందరికీ కూడా అక్కడ కైట్స్ అయితే సెల్ చేశారు. మేము కూడా మా పిల్లలకి అందరికీ కైట్స్ అయితే పర్చేస్ చేసేసుకున్నాము. ఇక్కడ రకరకాల కైట్స్ అయితే ఉన్నాయండి. పేపర్ కైట్స్, ప్లాస్టిక్ కైట్స్ అవన్నీ. వీటితో పాటు బొంగరాలు కూడా ఉన్నాయండోయ్. మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా దారం కట్టి అవి. అండ్ అలా చుట్టుపక్కల ఎలా ఉందని చూడటానికి వెళ్తుంటే కొంతమంది అయితే ఫిషింగ్ చేస్తూ, బార్బిక్యూ అయితే చేసుకుంటూ ఫ్యామిలీస్తో రిలాక్స్ అవుతున్నారండి బీచ్లో. క్లైమేట్ చాలా హాట్గా ఉంది. సో ఎంజాయ్మెంట్ అయితే కనుక కూల్గా ఉంది. హాట్ క్లైమేట్లో కోల్డ్ విండ్తో చాలా ఎగ్జైటింగ్గా అయితే కనుక ఉందన్నమాట. మా పిల్లల్ని అక్కడ వదలడానికైతే నాకు కొంచెం భయం వేసిందండి, ఎందుకంటే అది డెప్త్గా ఉంది అండ్ స్టోన్స్ అవి ఉన్నాయి. బట్ బీచ్లో అయితే బాగా ఎంజాయ్ చేయడానికి మనం వదలాలి కదా, అలా వదిలేసాం. చూడండి, వెల్కమ్ చెప్తూ ఇది యుఎస్ ఫ్లాగ్ కూడా వాళ్ళు అయితే ఉంచారు. చూడండి, అందరూ ఇండియన్స్ అండి. కొంతమంది అయితే వాళ్ళ వెకేషన్కి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు కూడా చాలా సరదాగా ఫీల్ అవుతారు, రిలాక్సేషన్గా, సంథింగ్ చేంజ్గా కూడా ఉంటుంది కదండి. నాకైతే అలాంటి ఫీలింగ్ చాలా బాగా నచ్చుతుందండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, ఫ్రెండ్స్ని అందరినీ కలిసి సరదాగా ముచ్చట్లు చెప్తూ ఎంత బాగా టైం స్పెండ్ చేస్తున్నారు కదా. చూడండి, మా వారైతే కనుక గాలిపటాలకి దారాలు కట్టడంలో కుస్తీలు పడుతూ ఉన్నారండి. ఇవి మా పిల్లలు మారుస్తూనే ఉన్నారు. కాసేపు పేపర్ కైట్స్ అయితే తెచ్చుకున్నారు, అవి విండ్కి ఉండట్లేదనేసి మళ్ళీ అవి రిటర్న్ ఇచ్చి మళ్ళీ ప్లాస్టిక్ కైట్స్ అయితే తెచ్చుకున్నారండి. ఫైనల్గా మా చిన్నవాడు, మా చెల్లి వాళ్ళ బాబు అయితే ఎగురుతున్నాడు. చూడండి ఎంత సరదాగా కైట్స్ అయితే ఎగరేస్తూ ఉన్నారు. మేము కూడా ట్రై చేసామండి.
అలా అలా అంతే అండి. మాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. సో కొంతమంది అయితే వాలీబాల్ కూడా ఆడుతూ బాగా సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ వాళ్ళు ఫుడ్ని అయితే సర్వ్ చేయడానికి అన్నీ రెడీ చేసేస్తూ ఉన్నారు. కొంతమంది ఫుడ్ తినడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అందరూ హంగ్రీగా ఉంటారు. చూడండి, వెజ్ వాళ్ళకి వెజిటేరియన్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ అన్నీ సర్వ్ చేశారు. మేము తినేసి బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, మా మమ్మీ కూడా మీకు అందరికీ హాయ్ చెప్పేసింది. సో అందరూ కూడా బీచ్లో అంబ్రెల్లాస్ వేసుకొని, బీచ్ మ్యాట్, చైర్స్ రకరకాలుగా వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వేసుకొని ఆల్రెడీ రిలాక్స్ అవుతూ ఉన్నారండి. అమ్మా, ఇంత క్రౌడ్ ఉందా బీచ్లో అనేలాగా అయితే నాకు అనిపించింది. చూడండి, కోస్టల్ గార్డ్స్ కూడా ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి రెడీగా అయితే ఉండిపోయారు. మొత్తం సీ వాటర్ అంతా కూడా గ్రీనీగా ఉంది కదండి. కొత్తగా ఉంది, బట్ బాగుంది కదా. కొంతమంది నీళ్ళలోకి దిగుదామా వద్దా అంటూ అన్నారండి. నేనైతే దిగలేదండోయ్, అవి చాలా చల్లగా అనిపించాయి. మా వారైతే అందరూ ఆడుతుంటే చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వెనకాల కైట్స్ అవన్నీ నాకు చాలా నచ్చాయి. కైట్స్ గురించి చెప్పాలండి, రకరకాలుగా ఉన్నాయి. బటర్ఫ్లైస్, వీల్స్, ట్విల్లింగ్ చాలా చాలా బాగున్నాయి. అలాగే ఏం చేస్తున్నారో ఒక్కొక్కరు అనేసి అలా చూద్దామని బీచ్లో నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి, ఇద్దరు బీచ్ టాయ్స్తోనే ఎంత మంచి ఆర్ట్ అయితే చేశారు. వీళ్ళైతే ఫ్లోటింగ్ బోర్డ్స్ తీసుకొని వాటర్లోకి అయితే వెళ్ళి ఫ్లోట్ అయితే చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం ఇంత డెప్త్కి అయితే వెళ్తున్నారు కదండి. నాకైతే చాలా భయం అండోయ్. వాళ్ళకి ఏమాత్రం అసలు భయం జంకు లేకుండా చేస్తున్నారు. వీళ్ళైతే చూడండి, ఆర్ట్నైతే సూపర్గా ఫినిష్ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు పేపర్స్లో అలా చూడటమేనండి ఇసుకతో ఆర్ట్స్. లైవ్గా చూసేసరికి చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే కనుక టెంట్ని అయితే సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కో సైడ్ పెట్టుకుంటే వీళ్ళ పనిని ఈజీ చేయడానికి కిడ్స్ అయితే మేమున్నాం అంటూ వచ్చేసేసి దానిలో శాండ్ అయితే వేసేస్తూ వస్తున్నారు. ఎడ్జెస్లో శాండ్ వేస్తే ఆ టెంట్ అలా నిలబడిపోయింది. సో అందరూ రిలాక్స్ అవ్వడం అయితే స్టార్ట్ చేసేసారు. మీన్ వైల్ మా పిల్లలు కూడా వాటర్లోకి వెళ్ళేసేసి వచ్చారు. ఇంతలో ఈవినింగ్ 4 అయ్యేసరికి ఏంటబ్బా ఇక్కడ చేస్తున్నారని చూస్తే లైవ్గా పులుగులు వేస్తున్నారండి. పులుగులు, మన తెలుగు పులుగులు యూఎస్లో లైవ్గా అప్పటికప్పుడు వేసైతే సర్వ్ చేస్తున్నారు. నిజంగా అండి, హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద ఆర్గనైజర్స్. అప్పటికప్పుడు టీ పెట్టడం, ఐస్ క్రీమ్స్, గులాబ్ జామ్స్ అన్నీ కూడా సర్వ్ చేస్తున్నారు, పులుగులు వేస్తున్నారు. పాపం మా కోసం ఎంత కష్టపడ్డారో అనేసి అయితే అనిపించింది. ఇంతమందిని సాటిస్ఫై చేయాలి అంటే ఎంత కష్టపడాలి కదండి. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దర్ పేషెన్స్ అనేసి అయితే నేను చెప్తాను. చూడండి, టీ కూడా నీట్గా ఎవరికి కావాల్సిన వాళ్ళకందరికీ కూడా సర్వ్ చేస్తూ ఉన్నారు. మీన్ వైల్ గులాబ్ జామ్స్, ఐస్ క్రీమ్స్ కూడా అండి, 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, ఒకటి వెనీలా, ఒకటి చాక్లెట్. మీకు 2 కావాలంటే 2, ఏది నచ్చితే అది అనేసి. అలాగే మాకు ఎంత ఎండున్నా ఎంత అలుపు లేకుండా పులుగులు వేస్తామని వాళ్ళు, పిల్లలైతే మేము ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉంటాము అనేసి వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గకుండా ఆడుతూనే ఉన్నారండి. జిప్ లైన్ చూడండి ఎంత సరదాగా అయితే ఆడుతున్నారు. అలాగే మంకీ బార్స్ అన్నీ కూడా ఆడుతున్నారండి. స్లైడ్స్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా ఎంగేజ్ అవుతూ వచ్చారు. వెల్ స్పెండ్ డే అని అయితే నేను చెప్తాను. చాలా ఎక్సైటింగ్గా ఉన్నింది, ఇంట్రెస్టింగ్గా ఉన్నిందండి. సో ఫైనలీ డీజే డీజే స్టార్ట్ అవ్వగానే అందరూ కూడా డీజే ప్లేస్కి అయితే కనుక వెళ్ళిపోయారు. డీజేని ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోయారండి. నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో అందరూ అద్దరు కొట్టేయాలి అని రెడీ అయితే అయిపోయారు.
నుంచి వెళ్ళబుద్ధి కాలేదండి, బట్ ట్రైన్ టైం అయిపోతుంది. సో వీఆర్ లీవింగ్ బోస్టన్. చూడండి చుట్టుపక్కల అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈస్ ద డే ఇన్ బీచ్ పార్టీ ఇన్ బోస్టన్. సో థ్యాంక్ యూ. ప్లీజ్ వాచింగ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.